నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తీవ్రమైన నిరాశను అద్భుతమైన ఆశగా మార్చిన ఒక అద్భుతమైన చారిత్రక కథను చూడబోతున్నాం. అదే కాళీపాత్రల అద్భుతం. వినడానికి ఇది చిన్న కథలా అనిపించినా శతాబ్దాలుగా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన ఈ అద్భుతం వెనుక ఉన్న ఆసక్తికరమైన అర్థమేమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అసలా ఇంట్లో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఒక్కసారి ఊహించుకుందాం. ఒక తల్లి అప్పటికే తన భర్తను కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణభయంతో ఉంది. సరిగ్గా అప్పుడే నీ అప్పు తీర్చకపోతే నీ 2 కుమారులను బానిసలుగా తీసుకుపోతాను అని అప్పులవాడు క్రూరంగా బెదిరిస్తాడు. ఆ కుటుంబం ఎంతటి ప్రమాదంలో ఉందో, వారి పరిస్థితి ఎంత విషమంగా మారిందో ఈ ఒక్క మాటతో మనకర్థమైపోతుంది కదూ. ఒక ఇంటిలో నిశ్శబ్దం. అవునండి, భయంకరమైన నిశ్శబ్దం. ఆ ఇంటి వాతావరణం ఎలా ఉందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఎటు చూసినా అంతులేని నిరాశ. చేతిలో చిల్లిగవ్వలేదు. సాయం చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. ఆ ఇంట్లో మిగిలింది కేవలం ఆ తల్లి కన్నీళ్లు, గుండెను పిండేసే నిశ్శబ్దం మాత్రమే. మరి ఇలాంటి కారుచీకటి సమయంలో వారికి వెలుగు ఎక్కడ్నుంచొస్తుంది? సరిగ్గా అప్పుడే ప్రవక్త అడిగిన ఒక ప్రశ్న ఈ కథను మలుపు తిప్పుతుంది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో తన పిల్లల ప్రాణాలను ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో ఆ తల్లి దేవుని ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు పరుగెత్తుకెళ్లి ఏడుస్తూ తన పరిస్థితిని వివరిస్తుంది. అప్పుడు ప్రవక్త ఒక ఆసక్తికరమైన సూటి అయిన ప్రశ్న అడుగుతాడు, నీ ఇంట్లో ఏముంది అని. సాధారణంగా సమస్య వచ్చినప్పుడు మన దగ్గర ఏమీ లేదు అని బాధపడటం మనకు అలవాటే. కాని ప్రవక్త ఆమె దగ్గర మిగిలి ఉన్నదేమిటి అని అడగడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ మనం మానవ దృష్టికి దైవిక దృష్టికి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చూడొచ్చు. మామూలు మనుషుల్లాగే ఆ తల్లి కూడా తీవ్ర నిరాశతో నా దగ్గర ఏమీ లేదు, ఒక చిన్న నూనె పాత్ర తప్ప అని సమాధానమిస్తోంది. ఆమె దృష్టిలో అది ఏమాత్రం సరిపోని ఒక చిన్న వస్తువు. కాని దైవిక దృష్టిలో అదే ఒక మహా అద్భుతానికి ఖచ్చితమైన ప్రారంభ బిందువు. మనం ఏమీ లేదు అని చూసిన చోట దైవం ఇంకా కొంచెం ఉంది కదా అని చూస్తోంది. ఎంత అద్భుతమైన ఆలోచన కదా. ఆ తర్వాత ప్రవక్త ఎలీషా ఆమెకు 3 ఆసక్తికరమైన, కాస్త వింతగా అనిపించే సూచనలు ఇస్తాడు. వెళ్ళి పొరుగువారి దగ్గర వీలైనన్ని ఖాళీ పాత్రలో అప్పుగా తీసుకురా, ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసుకో, ఆ చిన్న పాత్రలో ఉన్న నూనెను ఆ ఖాళీ పాత్రలలో పోయు అని చెబుతాడు. విచిత్రమేమిటంటే నా దగ్గర ఉన్నదే కొద్దిగా నూనె అయితే ఇన్ని 100 పాత్రలు ఎందుకు అని ఆమె ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. పూర్తి విధేయతతో ఆ తల్లి తన కుమారులతో కలిసి ఇరుగుపొరుగు ఇళ్లకు వెళ్లి దొరికినన్ని ఖాళీ పాత్రలను తీసుకొస్తోంది. మూసిన తలుపుల వెనుక ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ అద్భుతమైన సంఘటన బహిరంగంగా ఊరి మధ్యలో అందరూ చప్పట్లు కొడుతుండగా జరగలేదు. ఇది అత్యంత నిశ్శబ్దంగా, రహస్యంగా జరిగింది. ఎందుకంటే దేవుని అద్భుతాలు ఎప్పుడూ ఆర్భాటాల మధ్య కాకుండా మూసిన తలుపుల వెనుక పరిపూర్ణ నమ్మకంతో కూడిన హృదయాల మధ్య జరుగుతాయని ఇది చెబుతోంది. ఇక ఆ అద్భుతమైన నూనె ప్రవాహం ఎలా మొదలయిందో చూద్దాం. కథలో అసలైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. ఆ తల్లి తన చేతిలో ఉన్న చిన్న నూనె పాత్రలు తీసుకుంటుంది. గుండెల్లో ఒక పక్క భయం, మరోపక్క అంతకు మించిన నమ్మకంతో అప్పుగా తెచ్చిన మొట్టమొదటి పెద్ద ఖాళీ పాత్రలో ఆ నూనెను పోయడం ప్రారంభిస్తుంది. వాళ్ల కళ్లముందే ఒక అసాధ్యమైన విషయం సాధ్యమైపోతుంది. ఆ చిన్న పాత్రలోనుంచి ప్రవహించిన నూనెతో అప్పుగా తెచ్చిన మొదటి పెద్ద పాత్ర అంచువరకు పూర్తిగా నిండిపోయింది. కాని ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ తల్లి చేతిలో ఉన్న చిన్న నూనె పాత్ర ఏమాత్రం ఖాళీ అవ్వలేదు. అందులోనుంచి నూనె ఇంకా ధారగా వస్తూనే ఉంది. ఆ చిన్న గదిలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగిపోయింది. మొదటి పాత్ర నిండగానే ఒక కుమారుడు ఎంతో వేగంగా పరుగెత్తుకొచ్చి మరొకటి అంటూ ఇంకో ఖాళీ పాత్రను తల్లి ముందుంచాడు. నూనె ప్రవాహం ఏమాత్రం ఆగలేదు. ఆ చిన్న పాత్ర అక్షయపాత్రలా మారిపోయింది. ఆ బంగారు వర్ణపు నూనె ఎడతెగకుండా అలా ప్రవహిస్తూనే ఉంది. ఇంకొకటి. కుమారులు ఒకదాని తర్వాత ఒకటి ఖాళీ పాత్రలు అందిస్తూనే ఉన్నారు. ఆ తల్లి నూనె పోస్తూనే ఉంది. అవి నిండితూనే ఉన్నాయి. అప్పటివరకు ఆ గదిలో ఉన్న ప్రాణభయం, కన్నీళ్లు ఒక్కసారిగా మాయమైపోయాయి. వాటి స్థానంలో అంతులేని ఆశ్చర్యం, ఊపిరి బిగబట్టే సంతోషం నిండిపోయాయి. ఆ చీకటి ఇల్లు ఇప్పుడు సమృద్ధిగా ఉన్న నూనెపాత్రలతో కాంతులీనుతోంది. అద్భుతమంటే ఇదే కదా. అయితే
ఈ ఆనందం, కోలాహలం మధ్యలో అకస్మాత్తుగా ఒక బ్రేక్ పడింది. తర్వాటి పాత్ర తీసుకురావడానికి చూసిన కుమారుడు, ఇంక పాత్రల్లేవు అని చెప్పాడు. అవును, ఇంట్లో ఉన్నవి, చుట్టుపక్కల నుంచి తెచ్చిన పాత్రలన్నీ పూర్తిగా నిండిపోయాయి. సిద్ధంగా ఉంచిన ఖాళీ పాత్రలన్నీ అయిపోయాయి. చూశారా, ఎప్పుడైతే సిద్ధపరచబడిన పాత్రలు ఆగిపోయాయో సరిగ్గా అప్పుడే ఆ అద్భుతమైన నూనె ప్రవాహం కూడా పూర్తిగా ఆగిపోయింది. ఈ దృశ్యం మనకొక అద్భుతమైన వాస్తవాన్ని చెబుతోంది. సమృద్ధికి మూలం ఎప్పుడూ ఎండిపోలేదు, కాని దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న సామర్థ్యం, అంటే ఆ ఖాళీ పాత్రలు ఎప్పుడైతే ముగిశాయో అప్పుడు మాత్రమే ఆ ప్రవాహం ఆగింది. అప్పు తీరింది, భవిష్యత్తు సురక్షితమైంది. ఈ అద్భుతం జరిగిన తర్వాత ఆ సమృద్ధిగా ఉన్న నూనెను అమ్మి క్రూరుడైన ఆ అప్పులవాడికి బాకి తీర్చేయమని ప్రవక్త చెప్తాడు. ఆ అద్భుతం కేవలం ఆ క్షణంలో ఉన్న ఒక ఆర్థిక సమస్యను మాత్రమే పరిష్కరించలేదు, ఆ పిల్లల ప్రాణాలను కాపాడి ఆ కుటుంబ భవిష్యత్తును శాశ్వతంగా సురక్షితం చేసింది. ఖాళీ పాత్రల సందేశం. అవునండి, ఇది మనకోసం ఒక గొప్ప పాఠం. మనమింతసేపు మాట్లాడుకున్న ఈ ప్రాచీన కథ కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు సుమా, నేటి మన ఆధునిక జీవితానికి కూడా చక్కగా అన్వయించుకోగల లోతైన సందేశం ఇందులో దాగి ఉంది. అసలీ ఖాళీ పాత్రల సందేశం వెనుక దాగి ఉన్న అసలైన అర్థమేమిటో ఇప్పుడు కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. మనిషి జీవితంలో అలసిపోయాడా, విరిగిపోయాడా? ఎవరైనా తమ జీవిత ప్రయాణంలో దారులన్నీ మూసుకుపోయాయని, పూర్తిగా అలసిపోయి, మానసికంగా ఖాళీ అయిపోయామని భావించినప్పుడు అసలు ఆ శూన్యతను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ఖాళీతనం మన జీవితానికి అంతమా, లేక మరేదైనా కొత్త ఆరంభానికి సంకేతమా? ఈ కథ చెబుతున్నట్లుగా ఖాళీతలం దేవుని అద్భుతానికి ప్రారంభం కావచ్చు. ఒక వ్యక్తి దగ్గర కొంచెమే బలం మిగిలి ఉండొచ్చు, కాస్తంత విశ్వాసమే ఉండొచ్చు, లేదా కేవలం ఒక చిన్న ప్రార్థన చేసే ఓపిక మాత్రమే మిగిలి ఉండొచ్చు. కాని ఆ కొంచెంకి దైవిక స్పర్శ తగిలినప్పుడు అది అపరిమితమైన సమృద్ధిగా మారుతుందని ఈ కథ స్పష్టం చేస్తోంది. ఆ శూన్యతను ఒక ముగింపుగా కాకుండా అద్భుతాన్ని స్వీకరించే ఒక గొప్ప అవకాశంగా మనం చూడాలి. జీవితంలో సంపూర్ణమైన లేమిని ఎదుర్కొన్నప్పుడు మనం కొన్ని స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. ముందుగా దేవునికి స్థలమివ్వాలి. రెండవది, భయంతో నిండిన మన హృదయాన్ని ఖాళీ చెయ్యాలి. మూడవది, ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి మరిన్ని పాత్రలను, అంటే మన సామర్థ్యాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆశను వదులుకోకుండా సమృద్ధిని స్వీకరించడానికి ఉద్దేశ్యపూర్వకంగా స్థలాన్ని సృష్టించుకోవడం ఇక్కడ మనం నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాయింట్. పాత్రలు ఉన్నంతవరకు నూనె ప్రవహిస్తోంది. స్వీకరించే సామర్థ్యం ఆగిపోయినప్పుడు మాత్రమే సమృద్ధి ప్రవాహం ఆగిపోతోందని ఈ సంఘటన నిరూపించింది. అలాంటప్పుడు నేటి జీవితంలో సమృద్ధిని స్వీకరించడానికి మనం ఎన్ని ఖాళీ పాత్రలు సిద్ధం చేస్తున్నాం? మన హృదయాలను, ఆలోచనలను మనం ఎంతమేర విశాలపరుస్తున్నాం? ఈ ఆలోచనాత్మకమైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.